చివరి త్రైమాసికంలో భారీగా అప్పులకు ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టాయి రాష్ట్రాలు. మరి ఏ రాష్ట్రంలో ఎంత అప్పు చేసేందుకు సిద్ధమైంది? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ తాజా రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్పుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో మార్కెట్ ద్వారా 2.82 లక్షల కోట్లు అప్పుగా తీసుకోనున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇందులో అత్యధికంగా 39,000 కోట్లతో అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. యూపీ 33,000 కోట్లు, బెంగాల్ 29,000 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఈ త్రైమాసికంలో 20,000 కోట్లు అప్పు తీసుకోనుంది. రాజస్థాన్ అప్పుల విషయానికి 14,455 కోట్లు, బీహార్ అప్పులు 9,800 కోట్లుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ 15,600 కోట్లు, గోవా 11,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ 1,500 కోట్లు, ఉత్తరాఖండ్ 4,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. మార్చి 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో భారతీయ రాష్ట్రాలన్నీ కలిపి 5 లక్షల కోట్ల అప్పు తీసుకున్నాయి. కొత్త వేలం అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 30 వరకు మొత్తం 13 రౌండ్లలో ఆక్షన్ నిర్వహిస్తామని ఆర్బీఐ ప్రకటించింది.